వెల్కమ్ బ్యాక్ అందరికి. #VBlogs బై కృష్ణ. యాక్చువల్లీ 6వ తారీఖున ఇంట్లో వీరభద్రుడు పూజ జరిగింది. అది ఇన్స్టాగ్రామ్లో అయితే పోస్ట్ చేశాను, మంచి వ్యూ అయితే వచ్చింది. బట్ యూట్యూబ్లో పోస్ట్ చేయడానికి కొన్ని వీడియోస్ బ్యాలెన్స్ ఉండిపోయి అని చెప్పేసి ఇప్పుడు దాకా అయితే అప్లోడ్ చేయడానికి అవ్వలేదు. అండ్ 6వ తారీఖున వద్ద కొన్ని పనులు అలా పోయిన కూడా ఆ వీడియో కూడా పెండింగ్లోకి వచ్చింది బాగా. సో అందుకనేసి నేను ఇప్పుడు ఏంటంటే ఇది వీడియో అన్ని క్రాప్ చేసి పెడదాం అనుకున్నాను. బట్ వీరభద్ర పూజ గురించి చాలా మందికి తెలియదు ఇది. అందుకనేసి నేను ఏం చేశానంటే కంప్లీట్ రా వీడియో అయితే పెట్టాను. ఆల్మోస్ట్ 40 minutes ప్లస్ ఉంటుంది. బట్ కంప్లీట్ పూజ అయితే మీకు విజువలైజ్ చేశాను. సో దాని గురించి క్లీన్గా మీరు తెలుసుకోవచ్చు. అండ్ వీరభద్ర పూజ దేనికి చేస్తారు అంటే, మన ఇంట్లో ఎవరైనా చనిపోతే కనుక వాళ్ళు దైవంతో ఏకమైనప్పుడు ఈ పూజ అనేది చేస్తారు. అండ్ దానికి ఒక్కోసం కాదు, కొందరికి కుటుంబ ఆచారంగా ఉంటుంది, మరియు కొందరు మంచిగా చేస్తారు అనమాట. నార్మల్గా చేసుకోవచ్చు. బట్ ఎక్కువ శాతం అయితే ఇంట్లో ఎవరైనా చనిపోతే వాళ్ళు వీరుడైతే కనుక ఇది చేస్తారనమాట. అయితే ఇది లాస్ట్ టైము మీకు పూర్ణచంద్ర సహస్రనామం నోము ఒకటి పెట్టాం కదా లాస్ట్ వీడియో. అందులోని యాడ్ చేయని ఇంక్లూమెంట్ ఏంటంటే, మా అన్నగారు 2018లో ఆయన స్వర్గస్థులయ్యారు. సో ఆయన కోసం ఆయన సాయంత్రం ఆ రోజు పూజ జరుగుతున్న సమయంలో ఆయన వచ్చి పూజ జరుగుతుంది, బాగుంది, అంత బాగుంది, నచ్చింది, కానీ నీ వీరున్నయ్యను వీరభద్ర పూజ చేయకుండా పూజ చేస్తున్నారని చెప్పేసి అన్నారు. అందుకని ఆయన ఆజ్ఞ మేరతోని మేము పూజ కొని కండక్ట్ చేయడం జరిగింది. దీని గురించి యూట్యూబ్లోనే ఏది సెర్చింగ్ ఏం చేయలేదు, బట్ తక్కువ మంది తెలుసు. అందుకనిస్తే ఇది మొత్తం రా ఎడిషన్లోనే మీకు పెట్టడం జరుగుతుంది. కచేరా వీరభద్ర అచ్చరవ జరవ అది వీరభద్రుడు పాదాలు అన్నమాట. ఈ శరభనే భద్రుడు అనమాటమ్మా. అది అందుకనే ఆ శరభకి పెట్టండి. మా అబ్బాయి స్వర్గస్థుడైతే ఈరోజు సంతోషం. వీరభద్రుడు మీ ఇంటి వెళ్ళి వీరభద్రుడు నూతిగడ్డవారు బాధపడదు. అమ్మా నూతిగడ్డవారి కుటుంబం ఎవరైతే ఉన్నారో అందరూ కూడా శీఘ్రం తల్లి. నమో వీరాది వీర వీరభద్రాయ నమః. శ్రీ భద్రకాళి సముద్ర శ్రీ నూతిగడ్డవారు వీరభద్ర స్వామి. నువ్వు బాధపడుతూ ఇస్తే స్వయం పాకం అందుకోను నేను. ఎంతల్లి అందరూ ఉన్నారో ఆ స్వామి లేరని మీరు బాధపడుతున్నారు. ఈ స్వయం పాకం ఆ స్వామికి అందుతుంది. ఎంతల్లి సంతోషంగా ఏం చేద్దాం అంతా ఆయన నీళ్ళు. నమో వీరాది వీర వీరభద్రాయ మహా భద్రకాళి సముద్ర శ్రీ నూతిగడ్డవారు వీరభద్ర స్వామి. 7 సందుముల బాల సందుములోన వాడల్ల మర్రి. 7 సందుముల బాల సందుములోన వాడల్ల మర్రి. వాడల్ల మరిలో ఉగ్గాల పుట్ట. కాలపుట్టలోని ఏ మూల దాగున్నావో ఓ నూతిగడ్డవారు వీరభద్ర స్వామి. కళ్ళు మీరు కదిలి వచ్చి అమ్మ అని పిలవా, నాన్న అని పిలవా, అమ్మ అని పిలవా, నాన్న అని పిలవా, అక్క అని పిలవా, చెల్లి అని పిలవా, అన్న అని పిలవా, తమ్ముడు అని పిలవా. స్వామిని ఇప్పుడు సాంబ్రాణి తల్లి.
స్వామివారి మీద అభిషేకం అలా అలా చేస్తున్నారు. మీరు మీరు ఇలా పట్టుకోండి, ఇలా పట్టుకోండి, కంగారు పడుతుంది, గాయగా ఉంటుంది, అలా చేయటమా. రామ శివాయ శివాయ రామ శివాయ శివాయ వీరభద్ర రామతార అవతార గంధం కూడా ఓం నమ శివాయ. బాయ్దో వీరభద్ర స్వామికి వీరభద్ర స్వామికి హర మహాదేవ హర మహాదేవ హర మహాదేవ అందరూ చెప్పాలి జై శ్రీరామ జై శ్రీరామ జై శ్రీరామ జై శ్రీరామ జై శ్రీరామ జై శ్రీరామ. కాళీ సముద్ర వీరభద్ర స్వామికి కాళీ సముద్ర వీరభద్ర స్వామికి నావ రావాలి, చక్కగా నావ రావాలి, కనిపించండి. అది ఇప్పుడు దాకా ఇగుదుకోండి, ఇక్కడ ఆత్మలంగా ఉంగరం వెళ్తోటి ఇలా రాండి, ఉంగరం వెళ్తుంది అమ్మకరిచ్చి నువ్వు నాగేంద్ర స్వామిని అలా ఈ నీరుతో శుభ్రంగా అభిషేకం చేయమ్మా. అలా ఆ నీరుతో జై గణేష్ మహారాజ్కి, జై గణేష్ మహారాజ్కి, వీరభద్ర స్వామికి, భవానికి, నంది వాహన నమ శివాయ, నంది వాహన నమ శివాయ, నంది వాహన నమ శివాయ, నాగాభరణ నమ శివాయ, నాగాభరణ నమ శివాయ, నాగాభరణ నమ శివాయ, నాగాభరణ నమ శివాయ, హాలధర నమ శివాయ, హాలధర నమ శివాయ, హాలధర నమ శివాయ, హాలధర నమ శివాయ. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, త్రిశూలధార నమ శివాయ, త్రిశూలధార నమ శివాయ, త్రిశూలధార నమ శివాయ, త్రిశూలధార నమ శివాయ, నేత్రధార నమ శివాయ, నేత్రధార నమ శివాయ, నేత్రధార నమ శివాయ, నేత్రధార నమ శివాయ, నాగాభరణ నమ శివాయ, నాగాభరణ నమ శివాయ, నాగాభరణ నమ శివాయ, నాగాభరణ నమ శివాయ. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, అకాలలింగ నమ శివాయ, అకాలలింగ నమ శివాయ, అకాలలింగ నమ శివాయ, అకాలలింగ నమ శివాయ, జ్యోతిర్లింగ నమ శివాయ, జ్యోతిర్లింగ నమ శివాయ, హాలధర నమ శివాయ, హాలధర నమ శివాయ. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. వస్తుందా నమ
స్వామికి శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామికి అల్లల్లవీరా విలాస జగరంబు దాటి అది కార్యక్రమం అలా చెప్తూనే ఉన్నాం తల్లి. కాబట్టి మాకు కాస్త వాయిస్ గురించి తెలియదు ఏం తల్లి, అందుకని కొద్దిగా ఒక్క 10 నిమిషాలు సరే అనుకున్నాను. ఈరాది వీర వీరభద్రాయని మహాభద్రకాళి సముద్ర వీరభద్ర స్వామి అమ్మా చాలా మందిలోని శ్రీ వీరభద్ర కార్యక్రమం చేసుకున్నారు. ఏ శుభకార్యం జరిగినా చాలా మందిలోని శ్రీ వీరభద్ర కార్యక్రమం చేసుకున్నారు. ఏ శుభకార్యం జరిగినా, ఒక పెళ్లి జరిగినా, పేరణ జరిగినా, గృహోపేయం జరిగినా, ఏ శుభకార్యం జరిగినా ముందు వీరభద్ర స్వామి పండుగ చేసుకున్నారమ్మా. అయితే వీరభద్ర స్వామి పండుగ చేసుకునే ఏమిటి, ఆ పండుగ ఎలా చేసుకుంటారు, అసలు వీరభద్రుడు అంటే ఎవరు, వీరగన్నం అంటే ఎవరనేది చాలా మంది తెలియదు మాత. కాబట్టి చెప్తాను దయచేసి నా మందల్లి. ఓం మహాదేవ శంభో శంకర, ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువై నమః, ఓం నమ శివాయ. అమ్మ ఎవరైనా నెలల్లోని మగబిడ్డ కానీ ఆడబిడ్డ కానీ జన్మించిన తర్వాత వాళ్ళ కొద్ది కాలం పోయిన తర్వాత గిట్టినప్పుడు మగబిడ్డ అయితే వీరభద్రుల కింద, ఆడబిడ్డ అయితే వీరగన్నమ్మల కింద, మన కల్లోని నాగుపాముల కింద కనిపించినప్పుడు కానీ, ఒక సోది చెప్పించుకున్నప్పుడు కానీ, ఒక ప్రశ్న చేయించుకున్నప్పుడు కానీ నేను వీరభద్రులయ్యాను, నేను వీరగన్నమ్మలయ్యాను. కాబట్టికి మన ఇంటిలో ఏ శుభకార్యం జరిగినా ముందు నా పండగ చేసిన తర్వాత మిగతా మీ శుభకార్యాలు తలపెట్టుకోండి మన కల్లోని నాగుపాముల కింద కనిపించినప్పుడు ఇటువంటి కార్యక్రమాలు చేసుకుంటాం మాత. లేకపోతే ఎడల ఎవరైనా నెలల్లోని శ్రీ వీరభద్ర స్వామి పండుగ జరిగినప్పుడు స్వామి అనుకున్న కోరిక నెరవేర్తే తప్పనిసరిగా సరే మేము కూడా పండుగ చేసుకుంటామని అక్కడ సాంబలు తొమ్మిది దండం పెట్టుకున్నప్పుడు మనం అనుకున్న కోరిక నెరవేరినప్పుడు పండుగలు చేసుకుంటాం మాత.
అయితే దాక్షారం అనే గ్రామం ఉంది. ఆ గ్రామాన్ని పరిపాలించే రాజు పేరు దక్షమహారాజు గారు. ఆ దక్షమహారాజు గారి భార్య పేరు వీణిమాత. ఆ వీణిమాతకి 28 మంది కుమార్తెలమ్మ. అందులో 27 మంది కుమార్తెలు చంద్రుభావం చేస్తున్నాడు. కడసారి కూతురు సతీదేవి. సతీదేవి పెరిగి పెద్దదే ఎక్తోసి వచ్చింది. అంటే పెండు వదులుతుంది తల్లి. పెండు వదులుతున్న తర్వాత మహారాజు గారితో ఈ పెద్ద పెద్దను కూడా బ్రహ్మదేవుడు స్తుమూర్తి నారదుని యాదాంధ్రి కూడా, ఓ మహారాజు గారు, మీ బిడ్డకి వివాహాలు ఇచ్చే స్వామి, మీ బిడ్డకి తగిన సంబంధం చేస్తే బాగుంటుందనేసి ఈ మహారాజు గారితో ఈ పెద్ద పెద్ద చెప్తున్న మాట ఆ కడసారి కూతురు సతీమాత అనిపించి, ఏ బిడ్డన సరే కష్టం వచ్చినా సుఖం వచ్చినా తల్లితో మరకు తండ్రితో పూరమ్మ. అమ్మా, రాత్రి నా స్వప్నలోకంలోకి పరమేశ్వర ప్రత్యక్షమయ్యాడు. నేను చేసుకుంటే ఆ పరమేశ్వర తప్ప ఎవరు మోహించుకోమగల్లా. ఏమిటమ్మా నువ్వు అనే మాటకు అర్థముందా? మీ తండ్రిగా తెలిస్తే కోపం పడతారు. మనం మహారాజులమి. మహారాజు బిడ్డ మహారాజుని, ధనవంతులు బిడ్డ ధనవంతులు చేసుకోవాలి, కానీ ఆ పరమేశ్వరుని వామం చేసుకోవడం మేము నడపకల్లా. లేదు మాత, నేను చేసుకుంటే ఆ స్వామి తప్ప ఎవరు భావించుకోమకల్లా. సరే మాత, నువ్వు ఇంతగా చెప్తున్నా కాబట్టి నీ తండ్రిగా చెప్తున్నానేసి, ఓ మహారాజు గారు, మీరు మన బిడ్డకు సంబంధాలు చూస్తున్నారు, కానీ మన బిడ్డ స్వప్నలోకంలోకి పరమేశ్వర ప్రత్యక్షమయ్యాట. చేసుకుంటే ఆ స్వామి తప్ప ఎవరు మావు చేసుకోవడం కల్లా. ఏమిటి నీ మాత, నీ బిడ్డ నీతో చెప్పడం ఏమిటి, ఆ వాచ్ చెప్పి నాతో చెప్పడం ఏమిటి, అయినా పరమేశ్వరుని భావం చేసుకోవడం ఏమిటి? ఆయనకి ఏ ఉన్నదని, ఉన్నందుకు వెళ్ళుందా శ్మశాన వాటికలో ఉంటాడు, కట్టనందుకు వస్త్రముందా పులిచరము ధరిస్తాడు, పెట్టుకుని నగలున్నాయా ఒళ్ళల్లా ఈ ఊదు రేఖలతోటి నాగు భాములతో ఉంటాడు. అటువంటి వ్యక్తి మన బిడ్డనిస్తే ఎలా పిలుస్తాడు వీడిని మాత? తల్లిగా చెప్పే బాధ్యత లేదు నా భార్య మంత్రించారు మహారాజు గారు. ఆ తల్లిదండ్రులతో చెప్తుంది తల్లి, నాన్నగారిని చేసుకుంటే ఆ పరమేశ్వర తప్ప ఎవరు భావం చేసుకున్నా ఆ తల్లిదండ్రులతో చెప్తుంది తల్లి. ఇలా కొద్ది కాలం పోయిన తర్వాత బ్రహ్మదేవుడు స్తుమూర్తి నారదుడు యాదాంధ్రి కూడా, ఓ మహారాజు గారు, మీ బిడ్డను ఎన్నాళ్ళలో దాచుకుంటారు, అయినా మీ బిడ్డ పరమేశ్వరుడు కోరుకుంది. ఆ పరమేశ్వరుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిమూర్తులు ఒకరు. అటువంటి స్వామిని కోరుకుంది. ఆ స్వామికి ఇచ్చివాంచడం వల్ల మీ బిడ్డకు లోటు ఏమిసి ఆ మహారాజు గారిని ఒప్పించి ఆ సతీ పరమేశ్వర ఇవాన్ జరిపించారమ్మా. ఇవాన్ వెంబడి కొద్ది కాలం పోయిన తర్వాత ఇదిగో మన భవానీ తల్లి గారు ఎప్పుడో ముక్కున్న శ్రీ వీరభద్రస్వామి పండుగ చేసుకుందాం అనేసి, కాబట్టి కార్తీక మాసంలో ఆ ఇంటి వైపున వీరభద్రస్వామి ఈరోజు తీసుకొచ్చి ఈ రోజు ఆ వీరభద్రస్వామి పండుగ చేసుకొని తోడబుట్టిన వాళ్ళని చుట్టాల బంధువుల్ని ఎలాగైతే ఆహ్వానించారో అలాగే దాక్షారామ గ్రామంలో కూడా ఆ గ్రామ ప్రోత్సహించ కోసం మహారాజు గారు ఒక దక్షయజ్ఞాన్ని స్థాపించారమ్మా. ఆ దక్షయజ్ఞానికి బ్రహ్మదేవుడి స్తుమూర్తి నారదుని యాదాంధ్రిని ఆహ్వానించారు, కానీ ఆ కడసారుకు సతీమాతను పరమేశ్వరుని పిల్లల తల్లి పిలవని కారణం ఏమిటంటే తండ్రి వద్దు అనుకుని వివాహం చేసుకున్నది కాబట్టి ఆ సతీ పరమేశ్వరుని కూడా పిలవదనమాట. ఒక్కసారిగా నారదుని చూసి, ఏమిటి ఇతర పచ్చన పందులతో కనక వైకుంఠంగా ఉంది, అందరూ వచ్చారు కానీ ఆ కడసారి కూతైన ఆ సతీమాత పరమేశ్వరు రాలేదు. రాలేని కారణం ఏమనేసి ఆ నారదు కైలాసంకి వచ్చి, ఓం నమ శివాయ పరమేశ్వర నీలకంఠ ఓం మృతుకల్లా, ఓ నారదునంద్ర, మీరు ఆ దయచేసి నా సతీ పరమేశ్వరు అడుగుతున్నారు. అమ్మా సతీమాత, నీ తల్లిదండ్రులు గ్రామ ప్రవేశ కోసం మహాయజ్ఞాస్తున్న తల్లి, అక్కడ నీ తోడబుట్టిన వాడు వచ్చారు, నీ చుట్టాల బంధువులు వచ్చారు, కానీ నువ్వు లేని లోటు కనిపిస్తున్న కల్లా. స్వామి పరమేశ్వర, నా తల్లిదండ్రులు ఒక పెద్ద పండుగ చేస్తున్నారట, నేను వెళ్తాను పరమేశ్వరమ్మ కల్లా. మాతా సతీమాత, పిలువను పేరంటానికి కోరం దవ్వుకెళ్ళకూడదు, నీ తల్లిదండ్రులు ఆహ్వానిస్తే మనద్దరం వెళ్ళి ఆ కార్యక్రమం నిరుద్దరు కల్లా. స్వామి పరమేశ్వర, నా తల్లిదండ్రులు చూసుకెళ్ళగలుగుతాను, నా తోడబుట్టి వాళ్ళని చూసుకెళ్ళగలుగుతాను, నా చుట్టాల బంధువులు అందరూ వచ్చారట, వాళ్ళందరినీ చూసుకెళ్తాను పరమేశ్వర, మీరు అనుగ్రహిస్తున్న కల్లా. మాతా సతీమాత, నువ్వు ఇంతగా ప్రాధాన్యపడుతున్నావు కాబట్టి సరే ఎల్లున్నాడు కానీ వెళ్ళి రాలేదమ్మా. పుట్టిన కనుపకల్లా ఏ ఇంటి ఆడపిల్లన్నా తొందరగా బయలుదేరతారు. అదే ప్రకారంగా సతీమాత కూడా నారదుని బయలుదేరి ఆ దాక్షారామ గ్రామం చేరుకుంటుంది. ఆ దాక్షారామ గ్రామం చేరుకున్న తర్వాత తండ్రి చూశాడు ముఖం చోటేసుకున్నాడు, తల్లి చూసింది ముఖం చోటేసుకుంది, తోడబుట్టిన వాడు చూశాడు ముఖం చోటేసుకున్నారు, కానీ ఎవ్వరు కూడా తనతో మాట్లాడుతున్న తల్లి తనలో తనకు మునిగిపోతూ, ఏమి నేను చేసిన లోపం ఏమిటి, నా తల్లిదండ్రులు వద్దనుకుని వివాహం చేసుకున్నాను కాబట్టికే కదా నాకింత పెద్ద శిక్షించారు, నేను తిరిగి కైలాసగ్రానికి వెళ్ళాను, నా భర్త ఏమో సరే ఎల్లున్నాడు కానీ వెళ్ళి రావాల్సి తనలో తనకు మునిపోతూ ఆ దాక్షారామ గ్రామంలో ఒక పెద్ద హోమం జరుగుతుంది, అగ్నిహోమం. అగ్నిహోమంకి వెళ్ళి ఒక్కసారిగా కురుకొలబడి అగ్ని ఆవుతి అయిపోతుందమ్మా. అందుకనంట తల్లి పుట్టిన ఆడపిల్ల కూడా నట్టిని పడవ రాదు, పెద్దవాళ్ళు చెప్తారు పుట్టిన నట్టిని పడవ రాసిందో ఆ పుట్టిన కనిస్తున్నమాట. అదే ప్రకారంగా సత్యమాత కూడా ఒక్కసారిగా కురుకొల పడవలు రాసుకొని అగ్ని ఆవుతి అయిపోతుంది.
ఇంతలో నారదు చూసి అయ్యి బాబు నేను చెప్పిన కారణంగా పరమేశ్వరుడు నా బిడ్డ పంపించాడు ఈ మాది దాక్షారామ గ్రామంలో అవమానపడి అగ్ని ఆహుతి అయిపోతానేసి మరలా నారదు పరుగున కైలాసం వచ్చి ఓం నమ శివాయ పరమేశ్వర నీలకంఠ ఓం నృతికల్లా ఓ నారదురా మరలా మీరు ఇలా దేశంగా పరమేశ్వరుడు అడుగుతున్నారు స్వామి పరమేశ్వర నేను చెప్పిన కారణంగా మీ సతీమాత నా బిడ్డ పంపించారు ఆ మాత దాక్షారామ గ్రామంలో అవమానపడి అగ్ని ఆహుతి అయిపోతున్న కల్లా ఆ పరమేశ్వరుడు వికటనాట్యంతో నటరాజు పెట్టి ఒంటికాలతో శివతానం చేస్తుండగా తన జటాజుడు నేలరాజుగా ముందు భద్రకేలి పుట్టిందమ్మ సేటత నలుగుతోటి వెనకాల వీరభద్రస్వామి ఒక చేతిలో త్రిశూలం ఒక చేతిలో గంటగొట్లు పట్టుకొని ఓం నమస్సను పుట్టి తండ్రి పరమేశ్వర మమ్మల్ని ఎందుకు సూచించారు ఏ కారణం చేత మమ్మల్ని సూచించడానికల్లా శ్రీ భద్రకేలి శ్రీ వీరభద్రస్వామి నీ తల్లిని సతీమాత మీ తాతగారు ఒక పెద్ద పండుగ చేతున్న పిలవని పేరుకి అవమానపడ్డది కాబట్టి వెళ్ళి ఆ దక్షవి అంతా సర్వనాంజ మనిషి ఆ పరమేశ్వర వీరభద్ర చెప్పే తల్లి తండ్రి గారి మాట అంటారు కాబట్టి ముందు భద్రకేలి వెళ్తుంది వెనకాల వీరభద్ర స్వామి ఎల్లగుర్రం మీద ఓం నమ శివాయ ఓం నమస్కారం పంచాంగం చదువుకుంటూ అలా అడుగులో పడుతుగా మార్గ మధ్యలో ఒక మారేడు చెట్టు జమ్ము చెట్టు కనిపించే తల్లి ఆ మారేడు చెట్టు కింద జమ్ము చెట్టు కింద ఆ వీరభద్ర స్వామి మనసు తీసుకున్నారమ్మా కాబట్టి ఆ వీరభద్ర స్వామికి ఆ పరమేశ్వరికి ఆ మారేడు పత్రి జమ్ము పత్రి అమ్మ కల్లా ఎంతో తీదమ్మా దాక్షారామ గ్రామం జరుగుతున్నారు ఇంతలో నారదుడు వచ్చి ఓ మహారాజు గారు పరమేశ్వరి జటాదుకు వీరభద్ర స్వామి దిద్య స్వామి ఆ వీరభద్ర స్వామి గురువు రౌద్రవతారుడు అటువంటి స్వామి దిద్దించారు ఆ స్వామి దక్షజంతా సరవణ వస్తున్న కల్లా ఆ మహారాజు పట్టున్నాడమ్మా ఆయనే శరభా పరమేశ్వరి జటాదుకు వీరభద్ర స్వామి దిద్దాడట ఆ స్వామి వచ్చండి దక్షజంతా సరవణానికి ఉత్తరపడికి ఆ వీరభద్ర స్వామి నా గడప పెట్టిన అబ్జయ్ లోపల మట్టుకు రాని కనుమకల్లా మహారాజు చెప్పినప్పటికీ ఆ శరవరుడు గడపనితోని ఆగు వీరభద్ర శ్రీ భద్రకాళి చదువుతున్న శ్రీ వీరభద్ర స్వామి ఆగు మీరిద్దరు లోపల ప్రవేశించకల్లా వీరభద్ర పేరు పెట్టి కూడా కోపం ఎక్కువ ఉంటుందమ్మా ఎంతసేపు కూడా మనం బతిమాలుతుండాలి బాబు ఏమి కావాలి ఏమి చూడాలి కానీ నువ్వు చేసావులే సూచనలు మనతో చూసినట్టే నువ్వెవరు నన్నట్టే నా తల్లి వచ్చి అవమానపడ్డది నా తండ్రి చదవబుట్టినాడు కాబట్టి నీ కట్టేసరి ఒక్కసారిగా వేరకట్టం తీసుకొని ఆ శరవ ఎక్కడెక్కడ ఇస్తారమ్మా ఆ రెక్కడికే మన పచ్చడి పందిట్లోని పసుపు రాసి బొట్టు పెట్టి పప్పు బీసు అయిపోతుంది ఆ వీరపురం ఎక్కడమాట రాజ్యంలో ప్రవేశిస్తున్నారు అడ్డువచ్చిన బట్టలందరినీ కూడా ఖండఖండాల కింద ఖండించుకుంటూ వెళ్ళిపోతున్నాడు వీరభద్ర స్వామి మహారాజు గారు కూడా ప్రవేశించారు మహారాజు గారి శిరస్సు కూడా ఖండించిన తర్వాత అగ్నిహావుతి అయిపోతుంది మళ్ళా బ్రహ్మదేవుడి స్తుమూర్తి నార్ముందు యాదాంధ్ర కూడా కైలాసకి వచ్చి ఓం నమ శివాయ పరమేశ్వర నీలకంఠ ఓం నృతికల్లా ఓ బ్రహ్మదేవుడి స్తుమూర్తి నార్ముందు యాదాంధ్ర కూడా మీరందరూ దయచేసి కాను అనుమకల్లా స్వామి పరమేశ్వర దాక్షారామ గ్రామంలో పెద్ద హోమం జరుగుతున్నసి పిలవని పేరంటాను మీ సతీమాత వచ్చాడు అవమానపడ్డదని మీ జటాదుకు వీరభద్ర స్వామి సూచించారు ఆ వీరభద్ర స్వామి గురువు రౌద్రవతారుడు అటువంటి స్వామి సూచించారు శ్రీ భద్రకాళి శ్రీ వీరభద్ర స్వామి ఏ ఇంట్లోని ఏ శుభకార్యం జరిగినా ఒక పెళ్లి జరిగినా పేరను జరిగినా గృహం జరిగినా ఏ శుభకార్యం జరిగినా హోమ్ నన్ను దోచుకొని మీ వీరభద్ర స్వామి పండుగ చేసుకుంటారు ఆ వీరభద్ర స్వామి పండుగ చేసుకున్నప్పుడు నీ దగ్గరికి వచ్చిన భక్తులందరూ కూడా ఆశ్చర్యబజరబా అని శరణగోచం చెప్తారు వాళ్ళ వెనకాల వాళ్ళ ఇంటి వైపు నా వీరభద్ర స్వామి తరలి వస్తారనేసి ఆ శరవకు మహోత్సవం గణించారమ్మా దయచేసి గట్టిగా మన ఇంటి వైపు నా వీరభద్ర గణించారు 3 సార్లు శరణగోచం తల్లి ఆశ్చర్యబజరబా భద్రకాళి శ్రీ వీరభద్ర స్వామి ఇద్దరు వచ్చి తండ్రి పరమేశ్వర మీరు అప్పచెప్పిన కార్యక్రమం నెరవేర్చిన స్వామి మా తక్షణగత్వం 7 అనగల్లా ఓ వీరభద్ర స్వామి ఏ ఇంట్లోనే ఏ శుభకార్యం జరిగినా ఒక పెండు జరిగినా పేరణం జరిగినా గృహోపం జరిగినా ఏ శుభకార్యం జరిగినా ఓంతో నన్ను తెలుసుకొని మీ వీరభద్ర స్వామి పండుగ చేసుకుంటారు ఈ పండగ చేంజ్ కూడా ఆయురారోగ్యాలతోటి అష్టలతో సిరితం కలిగి వాళ్ళు చల్లగా చూసి నీ శుభకార్యం ఎంత శుభంగా జరుగుతుందో అలాగే వాళ్ళందరి ఇంట్లో కూడా శుభం జరగాలనేసి ఆ పార్వతీ పరమేశ్వరులు ఆ వీరభద్ర స్వామి చెప్పేదండి కాబట్టి పండుగ మనం చేసుకుంటాం మాత జై వీరభద్ర స్వామికి జై వీరభద్ర స్వామికి పట్టుకోమని ఇచ్చారు రామ
కొల్లాడుతరా కోసల రామ రారా కౌసల్య రామ రారా ఉయ్యాల 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 బాబు కట్టాడు ఉయ్యాల గన్నమ్మ ఓగింది ఉయ్యాల బాబు కట్టాడు బాబు కట్టాడు గన్నమ్మ ఓగింది గన్నమ్మ ఓగింది ఊర కట్టేరమ్మ ఊర కట్టేరమ్మ నాగయ్య కట్టాడు ఉయ్యాల నాగమ్మ ఓగింది ఉయ్యాల నాగయ్య కట్టాడు ఉయ్యాల నాగయ్య కట్టాడు నాగమ్మ ఓగింది నాగమ్మ ఓగింది ఊర కట్టేరమ్మ ఊర కట్టేరమ్మ పయ్య కట్టాడు ఉయ్యాల పార్వతి ఓగింది ఉయ్యాల పయ్య కట్టాడు ఉయ్యాల పార్వతి ఓగింది ఉయ్యాల పయ్య కట్టాడు ఉయ్యాల పయ్య కట్టాడు ఉయ్యాల పార్వతి ఓగింది ఉయ్యాల పార్వతి ఓగింది ఉయ్యాల ఊపే వారవరమ్మ ఉయ్యాల ఊపే వారవరమ్మ ఉయ్యాల ఊర కట్టేరమ్మ ఉయ్యాల ఊర కట్టేరమ్మ ఉయ్యాల కన్న కట్టాడు ఉయ్యాల మంగమ్మ ఓగింది ఉయ్యాల కన్న కట్టాడు ఉయ్యాల మంగమ్మ ఓగింది ఉయ్యాల కన్న కట్టాడు ఉయ్యాల కన్న కట్టాడు ఉయ్యాల మంగమ్మ ఓగింది ఉయ్యాల మంగమ్మ ఓగింది ఉయ్యాల టవల్ కావాలి తర్వాత ఉన్నాను. జాగ్రత్త తేల్చాలా జాగ్రత్త తేల్చాలా దేవుణ్ణి సర్వ సర్వ జాగ్రత్తగా సంతకం దేవుణ్ణి సర్వ సర్వ వీరాది వీర శ్రీ భద్రకాళి సర్వ
వీరభద్ర
మృగంగ వీరభద్ర జరమ జరమ అక్కత ఓ వీరభద్ర ఏ దేశం నుండి ఎరగబోతురో వర్ధించ కైలాసు బ్రహ్మాది వర్ధించ కైలాసు బ్రహ్మాది ఈ జటాజుడు చంద్రుడు ఏమాయను ఈ జటాజుడు చంద్రుడు ఏమాయను దక్షెక్కునందు ధనమాయే ఓ వీరభద్ర దక్షెక్కునందు ధనమాయే ఈ ఎక్కినందు మాకు నమ్మేమాయే బలి బలిరా బలి బలిరా బలి బలిరా వీరా బలి బలిరా బలి బలిరా బలి బలిరా వీరా వీరభద్ర ఈశ్వర సర్వేశ్వర చంద్రశేఖర కైలాసపతి గణగండే మహాదేవ శంకర మృత్యుంజయ బాబుబంగ శివలింగ రామలింగేశ్వర ఈశ్వర సర్వేశ్వర చంద్రశేఖర కైలాసపతి గణగండే మహాదేవ శంకర మృత్యుంజయ బాబుబంగ శివలింగ రామలింగేశ్వర
రైట్. జై వీరభద్ర స్వామికి, జై వీరభద్ర స్వామికి, ఒక్క భవానికి, ఒక్క భవానికి, ఒక్క భవానికి, దేవునికి అప్పలేదు. ఉండమన్నారండి. పసుపు కుంకుమలు స్వయం భాగం ఇలా జూమ్ చెప్పి పట్టుకో. మా వీరభద్రం మీ దగ్గర కలిసి స్వామివారిని అప్పచెప్పి మీ దగ్గర పత్రి మూట అందులో వేసిన ప్రసాదం తీసుకొని పత్రి కూడా స్వామితో స్వయం భాగం దక్షిణ అమ్మ ఎవరు మాట్లాడదు తల్లి మాట్లాడకండి మాత. స్వామి కాబట్టి స్వామివారిని అప్పచెప్తున్నారు కాబట్టి ఎవరు మాట్లాడదు. ఈసారి స్వామి చెప్పి ఏంటండి సరే సరే సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. మరిన్ని కంటెంట్స్ గురించి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ కొని చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసాం, మళ్ళీ చేసేయండి పర్లేదు, అంటే మళ్ళీ పోద్ది. జస్ట్ సబ్స్క్రైబ్, ఓకే. అండ్ ఫర్దర్గా కొన్ని వీడియోస్ రాబోతున్నాయి. లెట్స్ వెయిట్ ఫర్ దట్.